నమస్తే అండి. నా పేరు మాధవి. నేను బెంగళూరులో ఉంటాను. లాస్ట్ ఇయర్ నేను కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొని రకరకాల ట్రీట్మెంట్స్ అవి తీసుకుంటూ ఉన్నాను. డైజెషన్ రిలేటెడ్ అండ్ ఎసిడిటీ రిలేటెడ్ సమస్యలు ఉన్నప్పుడు ఆల్రెడీ నేను ఆయుర్వేదం, హోమియోపతి వాడుతూ ఉన్నాను. కొంతవరకు ఉంది, బట్ ఎక్కువగా డిప్రెషన్, యాంగ్జైటీకి గురవుతూ ఉండేదాన్ని. సో హీలింగ్ రిలేటెడ్ వీడియోస్ యూట్యూబ్లో చెక్ చేస్తున్నప్పుడు శ్రీ ధరణి ప్రకాష్ రావు గారు వీడియోస్ చూడడం జరిగింది. ముద్రల గురించి, ఒక ముద్రల గురించి. జనరల్గా యూట్యూబ్లో చాలా వీడియోస్ మనం రకరకాలుగా చూస్తూ ఉంటాం. చాలామంది ఇంపాక్ట్ఫుల్గా చెప్తూ ఉంటారు, బట్ సంహౌ పూర్తి స్థాయి జ్ఞానం ఉన్నట్టుగా అనిపించదు. క్లెయిమ్స్ మటుకు చేస్తూ ఉంటారు. ఒక సార్ వీడియోస్ మటుకు నాకు చాలా ఆనెస్ట్గా అనిపించింది. ఆయనకి అనాటమీ గురించి మంచి జ్ఞానం ఉంది. కేవలం ముద్రల గురించి కాకుండా దాన్ని మన అలోపతిక్ అండ్ హ్యూమన్ అనాటమీ అండ్ అదర్ ట్రీట్మెంట్స్కి రిలేట్ చేస్తూ మన డే టు డే లైఫ్లో మనం చేసే పద్ధతులు, మన తప్పులు, మన వీక్నెస్లు అన్నీ ఆయన తెలుసుకుని మాట్లాడినట్టుగా నాకు అలా అనిపించింది. ఎక్కువ వీడియోస్ చూడడం జరిగింది. తర్వాత ఆయన కింద నెంబర్ ఇచ్చారు, మీరు ఫోన్ చేయొచ్చు ఎవరైనా సమస్య ఉంటాయంటే. నేను అనుకున్నాను నిజంగా ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతారా అని. కానీ చేసినప్పుడు ఆయన వెంటనే నాకు ఆ పానముద్ర సజెస్ట్ చేశారు. అండ్ లాంగ్ టర్మ్ బెనిఫిట్ కోసం యోగా కూడా ప్రాక్టీస్ చేయమన్నారు. తర్వాత నేను వారి యోగా క్లాసెస్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. అండ్ నాకు చాలానే బెనిఫిట్ కనిపించింది. అండ్ అంటే నాకున్న సమస్య నాకు అర్థమైంది. దాన్ని ఎలా ట్యాకిల్ చేసుకోవాలనే జ్ఞానం నాకు ఆ యోగా క్లాసెస్ ద్వారా అర్థమైంది. తర్వాత వారి యోగముద్ర థెరపీ సెషన్స్ ఉన్నాయని తెలిసింది. నాకు కొంత ఇంట్రెస్ట్ ఉందండి, క్యూరియాసిటీ ఉంది. మన శరీరం గురించి, మన ఈ ముద్రలు, చక్రాలు, ప్రాణాలు, వాటి గురించి కొంత ఇంట్రెస్ట్ ఉండింది. కానీ వాటి గురించి ఎటువంటి అవగాహన లేదు. సో ఈ క్లాసెస్ జాయిన్ అవుదామని అనుకుని జాయిన్ అయ్యాను. ధరణి ప్రకాష్ రావు సార్ గారు మళ్ళీ దీప్తి గారు ఇద్దరు కూడా ఆ సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన ఉన్నవాళ్ళు. వాళ్ళు కేవలం థియరిటికల్ సబ్జెక్ట్ కాకుండా వాళ్ళు మొత్తం దాన్ని ఆచరించి, దాన్ని చెక్ చేసి, ఎక్స్పెరిమెంట్ చేసి, సక్సెస్ ఫెయిల్యూర్ రేట్ చూసి, ఆ తర్వాత వాళ్ళ ఆ కోర్సుతోనూ ఆ విద్యతోనూ మన ముందుకు వచ్చిన వాళ్ళు. ఇప్పటిదాకా నేను అటెండ్ అయిన కోర్సులో నాకు ముద్రల గురించి కానీ, హ్యూమన్ బాడీ గురించి కానీ చాలా వరకు అవగాహన పెరిగిందని నేను చెప్పాలి. తర్వాత వాళ్ళు చెప్పే ముద్రలు కనుక మనం సీరియస్గా తీసుకుని సాధన చేస్తే మనం డే టు డే ఫేస్ చేసే చాలా మటుకు సింపుల్ ప్రాబ్లమ్స్ అట్లీస్ట్ మనందరూ మనమే సాల్వ్ చేసుకోగలుగుతాం. సింపుల్ అని ఎందుకన్నానంటే, కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్కి సాధన, ఏకాగ్రత అన్నీ కావాలి. అది మనం మనుషులుగా మామూలుగా జనరల్గా వెంటనే మనం అంత తీవ్రంగా స్టార్ట్ చేయలేము. మనకున్న సమస్యలు అవన్నీ, మనకున్న వీక్నెస్లు బట్టి. సో ముందర సింపుల్ ప్రాబ్లమ్స్తో స్టార్ట్ చేస్తే, అంటే ఒక జలుబు దగ్గు అవనివ్వండి, ఒళ్ళు నొప్పులు అవనివ్వండి, నీరసం, ఆయాసం, ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలన్నీ, చెవి నొప్పి, ఎటువంటి పెయిన్స్ అయినా మనం డే టు డే ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ మనం ఈ ముద్రలు పాటిస్తే 75% దాకా మనం సాల్వ్ చేసుకోగలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని చిన్న చిన్న సమస్యలు నేను గమనించి రకరకాల ముద్రలు బట్టి నేను చెప్తున్నాను. అలాగే పెద్ద పెద్ద సమస్యలకు కూడా వాళ్ళు చాలామంది మీద ఎక్స్పెరిమెంట్ చేసి, చాలామంది వారి దగ్గరకు వస్తూ ఉంటారు. వారందరినీ చూసి వాళ్ళ పర్సంటేజెస్ క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు మనకి ఈ కోర్సుని, ముద్రల్ని, వాటి సక్సెస్ ఫెయిల్యూర్ రేట్ని, ఇతరత్ర మనం చేసే తప్పుల్ని అవన్నీ వాళ్ళు మనకి డేటాగా ప్రజెంట్ చేస్తారు. అలాగే చాలా మటుకు మన పూర్వీకులు పాటించే ఆచార వ్యవహారాల్లో ఎన్నో మనకి ఆ క్రియలు అందాయి కానీ, వాటెవర్ ఆ యాక్ట్స్ అందాయి కానీ మనకు ఆ థియరీ తెలియదు. రోజువారీ మనం ఎన్నో పాటిస్తూ ఉంటాం, మనకు వాటి బేసిక్స్ తెలియదు, ఆరిజిన్ తెలియదు. అలాగే కొన్ని మాటలు మనకు వాడుకగా వచ్చేస్తాయి, అవి ఏంటో వాటి ఆరిజిన్ ఏంటో మనకు తెలియదు, బట్ మనం వాడుకగా వాడేస్తాం. అట్లాంటి చాలా వాటికి నాకు ఈ కోర్సులో సమాధానాలు దొరికాయండి. ఎందుకు మనం ఇలా చేస్తాం, ఎందుకు ఇలా పెద్దవాళ్ళు చెప్పారు, ఎందుకు చాలా
అంటే పూజల్లో పాటించేవి అవనండి, డే టు డే పాటించేవి అవనండి, చిన్నపిల్లల విషయంలో వాటన్నిటికీ నాకు డౌట్స్ ఉన్న వాటికి చాలా మటుకు వాటికి నాకు సమాధానాలు దొరికాయి కోర్సులో. సో నేను ఎవరైనా సెల్ఫ్ హీలింగ్లో ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా కానీ ఈ కోర్సుని అటెండ్ అవ్వచ్చు అని నేను సజెస్ట్ చేస్తున్నాను. దీప్తి గారు ఎస్పెషల్లీ ఆవిడకి అంటే వాళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు కాంప్లిమెంట్ చేస్తారు, అంటే ఆ కోర్సులో కండక్ట్ చేయడంలో. సార్ గారికి ఏమో కొండంత నాలెడ్జ్, కొండంత అనుభవం, ఆయన ఒక యోగిలాగా మాట్లాడతారు. ఆవిడేమో షీ హాస్ గాట్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ అండ్ ఇమ్మెన్స్ నాలెడ్జ్ అబౌట్ ది సబ్జెక్ట్. సో ఆవిడంటే డే టు డే ఆవిడ ఆల్రెడీ వాళ్ళ తండ్రి గారి దగ్గర చాలానే అనుభవం పుణికిపుచ్చుకున్నారు. దాన్ని ఆవిడ స్కిల్తో జోడించి ఆవిడ ఆ కోర్సుని చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తున్నారు. డే టు డే ఎవరైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు నేను అనుకుంటాను ఇది క్వశ్చన్ ఈవిడ ఎలా హ్యాండిల్ చేస్తారు అని. బట్ ఆవిడ దాన్ని చాలా సింపుల్గా మంచి అనాలజీస్తో డే టు డే చాలా లాజిక్తో హ్యాండిల్ చేసినట్టుగా నాకు అనిపించింది. సో ఓవరాల్ ఆ కోర్స్ నాకు చాలా నచ్చిందండి. నాకు నా చుట్టుపక్కల వాళ్ళకి, నాకు కావాల్సిన వాళ్ళకి, నా ఇంట్లో వాళ్ళకి ఈ కోర్సు నా ద్వారా ఉపకరిస్తుందని నేను భావిస్తున్నాను. చాలా థ్యాంక్స్ సార్, ధరణిపరగడ ప్రకాష్ రావు గారు సార్ అండ్ దీప్తి మేడం. ఇలాగే మీ ఇద్దరు ఇంకా ఎంతోమందికి మీ ముద్ర కోర్సు మరియు మీ జ్ఞానాన్ని అందించి అందరికీ మంచి చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ అండి.